Hi everyone, this is Mr. TVK. Welcome to our channel Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎన్నో ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తుంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి చాలా క్లాసెస్ని వినుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. అయినా సరే ఇంగ్లీష్లో ఇంకా తడబడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరు మన క్లాసెస్ని అటెండ్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దానికి మనం చెప్పిన దానికి ఆ తేడా ఏంటి, మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అది తెలుసుకోవాలన్నా సరే మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి వరకు మన మదర్ టంగ్లో మాట్లాడాం. అలానే హిందీ వాళ్ళు హిందీ, తమిళ వాళ్ళు తమిళ్, ఇలా ఎవరి మదర్ టంగ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అందరూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కారణం ఏంటి? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లాంగ్వేజ్ అంటే పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన తెలుగు స్టేట్స్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడితే సరిపోతుంది, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే మన పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు తమిళ్, హిందీ, కన్నడ ఇలా వెళ్ళినప్పుడు మనం మాట్లాడేది వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకే అర్థం కాదు. అప్పుడు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా యూనివర్సల్గా ఒక లాంగ్వేజ్ అనేది మనం అందరం ఫాలో అవుతున్నాం, అదే ఇంగ్లీష్. దానికోసమే జనం అంతా స్పోకెన్ ఇంగ్లీష్ అని ఈ క్లాసెస్ వెంటబడుతున్నారు. మరి ఈ క్లాసెస్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాం, కానీ అవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? నిజంగానే ఆ క్లాసెస్ ద్వారా మీరు ఇంగ్లీష్ అనేది గెయిన్ చేయగలుగుతున్నారా? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎన్ని విన్న తర్వాత కూడా మీరు ఒక వ్యక్తితో కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతున్నారా? అసలు భాష అనేది కాన్ఫిడెన్స్గా మాట్లాడితేనే మాట్లాడాలా, లేదంటే చిన్న చిన్న పదాలతో కూడా మనం మేనేజ్ చేయొచ్చా అంటే మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే పదం మనకు తెలియాలి, మనం మాట్లాడే పదం వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. జస్ట్ ఆ వర్డ్స్ తెలిస్తే ఎదుటి వాళ్ళకి మనకి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫ్లూయెన్సీగా, అడ్వాన్స్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది మన స్కిల్ అనేది లాంగ్వేజ్లో కూడా. కానీ ఫస్ట్ వర్డ్స్ నుంచి మొదలెట్టి సెంటెన్స్ నేర్చుకొని అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంటే మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాం అనేది మనం ముందు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఇంగ్లీష్కి సంబంధించిన ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ ఛానల్ మీరు డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన కంటెంట్ని కూడా రోజు చూస్తూ ఉండండి. స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు బాగా ఇంప్రూవ్మెంట్ మీకే కనిపిస్తుంది. అసలు ఇంగ్లీష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనుకున్నాం? యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి. మరి ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఇంత ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసింది కదా, మరి దీన్ని నేర్చుకోవడానికి ఏమైనా సపరేట్గా కోర్స్ ఉందా అంటే సపరేట్గా కోర్స్ అనేవి ఉండదు. కానీ ఏంటంటే తెలియాలి కదా, ఏదో ఒక పదం తెలియాలి. మరి అది తెలియజేసేవాడు ఉండాలి కదా. అరే మాకు ఇప్పటి వరకు చాలా తెలుసు అనుకుంటారా? మరి తెలిసిన ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోవటం. ఓకేనా? ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోవటం వల్ల ఈ ప్రాబ్లం అంతా. ఇప్పుడు వీటిలన్నింటి గురించి కొంచెం వివరంగా నేర్చుకుందాం. మనం ఎప్పుడైనా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇందాక ఏం చేసావు, తర్వాత ఏం చేయబోతావు, మొన్న ఏం చేసావు, నిన్న ఏం చేసావు, ఇలా మాట్లాడుతుంటాం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? కాలం. మనం మాట్లాడే మాట దేనికి సంబంధించింది? ఆ కాలానికి సంబంధించింది. ఏ కాలంలో ఎలా మాట్లాడాలి? మనకు వర్డ్స్ వచ్చు, సెంటెన్సెస్ వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఏ కాలంలో ఏ వర్డ్ మాట్లాడాలి, ఏ కాలంలో ఏ సెంటెన్స్ మాట్లాడాలి, దాని రూపాన్ని ఎలా మార్చాలి? ఇప్పుడు మాట్లాడితే దాని రూపం ఒకలా ఉంటుంది, గతం గురించి మాట్లాడితే ఒకలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఒకలా ఉంటుంది. మరి వాటి రూపాలను మార్చేటప్పుడు మనం ఎటువంటి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవి ఏంటి అనేది తెలుసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా మాట్లాడచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 రకాల కాలాలు ఉన్నాయి. ఏంటది? ప్రెజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే ఏంటి అసలు? ప్రెజెంట్ అంటే ఈరోజు, పాస్ట్ అంటే నిన్న, ఫ్యూచర్ అంటే రేపు. ఇదేనా? ఇలా ఇప్పటివరకు ఎవరైనా చెప్పుంటే అది తప్పు. ఓకే, ఎందుకు తప్పు అంటున్నానంటే ఇప్పుడు టైము 10 o'clock అయింది, 10 AM.
అంటే ప్రజెంట్ 10 AM. మరి పాస్ట్ అంటే ఎస్టర్డేనా? ఎస్టర్డే 10 AM పాస్ట్ అంటామా? నెక్స్ట్ టుమారో 10 AM మనం ఫ్యూచర్ అంటామా? ఇలానే ఇప్పుడు వరకు చెప్పుకుంటారు. ప్రజెంట్ అంటే ఈ రోజని, పాస్ట్ అంటే నిన్నని, ఫ్యూచర్ అంటే రేపని ఇలా చెప్పుకుంటారు. ఫస్ట్ ఇది తప్పు. మనం 10 AM తీసుకున్నాం కదా, ఈ 10 AM ప్రజెంట్ 10 AM ఉన్నాం. ప్రజెంట్ మాత్రమే ఇది. దీనికంటే ఒక్క నిమిషం ముందు వెళ్ళినా సరే అది పాస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. దీని తర్వాత ఒక్క నిమిషం దాటి వెళ్ళినా సరే అది ఫ్యూచర్లోకి వెళ్ళిపోయినట్టే. అర్థమైందా? గతం, ఈరోజు, రేపు ఇవి కాదు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే ప్రజెంట్. గడిచిన క్షణం గడిచిపోయినా అది పాస్టే. క్షణం ముందు ఉన్నా సరే అది ఫ్యూచరే. ఇది క్లియర్గా తెలుసుకుంటే మీకు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఈరోజు క్లాస్ చెప్తున్నా. ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్లో క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ అడిగారు ఏమనంటే, సార్ మనం ఇప్పుడు 10కి మీరు క్లాస్ చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉన్నామని మాట్లాడుతున్నారు, మరి పాస్ట్ సంబంధించింది అయితే నిన్నని మాట్లాడతాం కదా, మరి మార్నింగ్ ఏం మాట్లాడాలి సార్ అన్నారు. మార్నింగ్ అంటే ఈ రోజులోనే ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రెజెంట్ అనుకుంటున్నారు. ఈవినింగ్ అనేది కూడా ఈ రోజులోనే ఉంది కాబట్టి అది ప్రెజెంట్ అనుకుంటున్నారు. అది తప్పు. మనం ఏదైతే ఉన్నామో అది మాత్రమే ప్రెజెంట్. మార్నింగ్ గడిచిపోయింది, అది పాస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. ఈవినింగ్ అనేది ఇంకా రాబోతుంది, రాబోయేదంతా ఫ్యూచర్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి వాటిని మనం ఒకసారి క్లియర్ చేసుకుంటే ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా ఫస్ట్ వాటి గురించి తెలుసుకుంటే అప్పుడు భాష మీద మనకి మంచి పట్టు వస్తుంది. మనకి మొత్తంగా 3 రకాల కాలాలు ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఏంటి? ప్రెజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్. మరి దేంతో మొదలెట్టి మనం కంటిన్యూ చేయాలి అంటే మనకి ఎప్పుడు ఏది ఇంపార్టెంట్? ప్రెజెంట్. ప్రస్తుతాన్ని మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకి ప్రెజెంటే ఇంపార్టెంట్. మరి ప్రెజెంట్లోకి వచ్చామంటే కారణం ఏంటి? ఫాస్ట్ని కంప్లీట్ చేసే కదా. కాబట్టి ప్రెజెంట్ తర్వాత ఫాస్ట్ అనేది నేర్చుకోవాలి. పాస్ట్ని కంప్లీట్ చేసాం, ప్రెజెంట్ని గడుపుతూ ఉన్నాం. ఇదంతా దేనికోసం అంటే ఫ్యూచర్. ఓకేనా? ఈ ఆర్డర్ అనేది ఎలా నేర్చుకోవాలి అంటే మనం ఫస్ట్ ప్రెజెంట్కి దేని నుంచి వచ్చాం? పాస్ట్. ఇవన్నీ దేనికోసం? ఫ్యూచర్. ఓకేనా? ఇంగ్లీష్ అనేది ప్రెజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ ఇవన్నీ ఏంటి? కాలాలు. ఏ కాలంలో ఎలా మాట్లాడాలి, ఏ కాలంలో ఏం చేసాం, ఏ కాలంలో ఎలా ఉన్నాం. ఏంటి? ఏ కాలంలో ఏం చేసాం, ఏ కాలంలో ఎలా ఉన్నాం. ఈ రెండే మనం మాట్లాడేది, ఈ రెండే ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడేది, ఈ రెండిటి గురించే మనం తెలుసుకోబోయేది. ఓకేనా? ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఇవి మాత్రమే. మరి ఇప్పుడు వీటిని స్టార్ట్ చేసేటప్పుడు మన ప్రాసెస్ ఏంటి అంటే, ఇదనే కాదు ఏది నేర్చుకున్నా సరే మనం ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని సింపుల్గా నేర్చుకోవాలంటే స్టార్ట్ చేయాలి కదా. ఓకే? స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఫస్ట్ సింపుల్గా ఒక స్టెప్ వేస్తాం. ఏం చేయాలి? ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సింపుల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఆ పని అంతటితో వదిలేస్తామా? ఆ పని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఒక పనిని సింపుల్గా స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే సింపుల్గా స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నామో ఆ పని ఏమవుతుంది? పర్ఫెక్ట్ అవుతాం కదా. కొన్ని రోజులు అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ పనిలోనైనా ఎవరైనా పర్ఫెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్ అయిన తర్వాత వదిలేస్తామా? ఆ పర్ఫెక్షన్ ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. ఆ పర్ఫెక్షన్నే కంటిన్యూ చేయాలి. ఓకే? ఫస్ట్ ఒక పనిని స్టార్ట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలి, తర్వాత పర్ఫెక్ట్ అవుతాం, ఆ పర్ఫెక్షన్ని కంటిన్యూ చేయాలి. ఇవన్నీ చూస్తే ఏదైనా గుర్తొస్తుందా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్న టెన్సెస్ టేబుల్ ఏమైనా గుర్తొస్తుందా? ఇప్పుడు మళ్ళీ మీరు ఏం భయపడకండి, నేను టెన్సెస్ అయితే మీకు చెప్పబోవట్లేదు. టెన్సెస్ టేబుల్, దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ మీకు చెప్పి హింట్స్ ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు.
జస్ట్ ఒక పని, ఏ పనైనా సరే ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక ఆర్డర్. అలానే ఇప్పుడు మన ఇంగ్లీష్ కూడా నేర్చుకోబోయేది ఇదే ఆర్డర్లో నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి పర్ఫెక్ట్ అని కంటిన్యూ చేస్తే ఏదైనా సరే మనకు వచ్చి తీరాల్సిందే. దాంట్లో మనం మాస్టర్ అయి తీరాల్సిందే. ఈ క్లాసెస్ ద్వారా మీరు కూడా అలానే ఇంప్రూవ్మెంట్ చూపిస్తారని ఆశిస్తున్నాను. భాషను ఏం చేయాలని చెప్పాం? సింపుల్గా స్టార్ట్ చేయాలని చెప్పాం కదా, కాబట్టి సింపుల్గా స్టార్ట్ చేద్దాం. సింపుల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏ భాష అయినా సరే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఓకేనా? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అని, ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళని ఆబ్జెక్ట్ అని. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, పర్సన్ అనే అవసరం లేదు, ఏదైనా దేని గురించి అయినా అయి ఉండొచ్చు. ఎవరు ఏం చేస్తున్నారు, ఈ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే వెర్బ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్ అనేది మళ్ళీ రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది. ఆ రెండు రకాలుగా ఏంటంటే, ఒకటి హెల్పింగ్ వెర్బ్, రెండు మెయిన్ వెర్బ్. మనం ఎన్నాళ్ళు మాట్లాడుకున్నాం కదా, వర్డ్స్ పదాలు తెలియాలని. ఆ పదాలు తెలియాల్సినవన్నీ ఇవే మెయిన్ వెర్బ్స్. దీనికి అంతం ఆరంభం అనేది ఉండదు. నేర్చుకుంటూ ఉంటే ఎన్నో వస్తూనే ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ ఇవి అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఐ, వి, యు, దే, he, she, it, and last one is name. అది ఏదైనా అయి ఉండొచ్చు, నేమ్. ఈ ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోండి. ఐ అనేది ఒకటి, వి, యు, దే అనేది ఒకటి, he, she, it అనేది ఒకటి, నేమ్. ఇవి మాత్రమే సబ్జెక్ట్గా మనం ఎటువంటి భాష మాట్లాడినా వీటిల్నే ఉపయోగిస్తాం. ఆబ్జెక్ట్గా అంటే దీని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ వెర్బ్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ మనకి పదాలు తెలిస్తే మెయిన్ వెర్బ్ అనేది కూడా వచ్చేస్తుంది. మరి హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, అసలు హెల్పింగ్ వెర్బ్ అనేది అవసరం ఏంటి? దీని అవసరం ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏమని, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మనం ఏ సమయం గురించి మాట్లాడుతున్నాము అని తెలియజేసేవే హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, ఏ సమయం గురించి మాట్లాడుతున్నామో తెలియజేసేయే హెల్పింగ్ వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమున్నాయి హెల్పింగ్ వెర్బ్స్? డూ ఆర్ డస్, డిడ్, విల్, యామ్, ఈజ్, ఆర్, ఇలా ఉన్నాయి కదా, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఫుల్ స్ట్రక్చర్ అనేది మీకు ఇస్తాను. హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేటిని యూజ్ చేసి మెయిన్ వెర్బ్ అనేవాడు ఏం చేస్తున్నాడో చెప్పడమే మనం చేసే పని. ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది జస్ట్ ఏ కాలంలో ఆ పని చేస్తున్నావో తెలియజేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం, ఓకేనా? హెల్పింగ్ వెర్బ్స్ యొక్క ఉపయోగం ఏంటి, మనం మాట్లాడే మాట ఏ కాలానికి సంబంధించింది. నేను మాట చెప్పేస్తాను, ఇక్కడ ఏదో చెప్పేస్తాను, ప్లే అని, బై అని, సెల్ అని ఏదో చెప్తాను. కానీ దానికి ఏ హెల్పింగ్ వెర్బ్, డిడ్ అని ఉపయోగిస్తే ఓకే ప్లే, దాని ముందు డిడ్ ఉపయోగిస్తే ఏ కాలంలో మాట్లాడాను, విల్ ఉపయోగిస్తే ఏ కాలంలో, డూ ఉపయోగిస్తే ఏ కాలంలో మాట్లాడాను అనేది వీటి యొక్క కాలాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? మనం మాట్లాడుతున్న భాష ఏ కాలానికి సంబంధించింది అని తెలియజేసేదే హెల్పింగ్ వెర్బ్, ఓకే? ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇదే వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్గా డివైడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకొకలా ఉంటుంది. ఎలా అంటే మెయిన్ వెర్బ్, మోడల్ వెర్బ్, ఓకేనా? మోడల్ వెర్బ్. ఇక్కడేమో మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్తో వాడాం, ఇక్కడ మెయిన్ వెర్బ్ని మోడల్ వెర్బ్తో వాడుతున్నాం. మరి హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్తో వాడితే ఏం జరుగుతుంది, మోడల్ వెర్బ్ని మెయిన్ వెర్బ్తో జరిగితే అవి కనెక్ట్ అయితే ఏం జరుగుతుందంటే హెల్పింగ్ వెర్బ్ అనేది
కాలాన్ని మార్చుతుంది. అది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా అని డివైడ్ చేయగలిగేది, మనకి తెలియజేయగలిగేది హెల్పింగ్ వెర్బ్. మరి మోడల్ వెర్బ్ అంటే ఏంటంటే ఇది టైంని ఇండికేట్ చేస్తుంది, ఇది కూడా టైంని ఇండికేట్ చేస్తుంది. కానీ టైంని ఇండికేట్ చేయడంతో పాటు కూడా మనం మాట్లాడే మాటకి ఇంపార్టెన్స్ ఎంత, నువ్వు ఒక పని చెయ్యాను, పని చెయ్యని ఏ కాలంలో చెప్పాలంటే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం. కానీ ఆ పనికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలియజేసే మోడల్ వెర్బ్స్. ఓకేనా, అర్థమైందా? కాలాన్ని తెలియజేసే హెల్పింగ్ వెర్బ్స్ అయితే అది ఏ కాలంలో చేయాలో ఏ కాలంలో చేయాలో చెప్పేదాంతో పాటు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా, వీటికి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి? కెన్, కుడ్, మే, షుడ్, మస్ట్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, ఈ వీటికి మోడల్ వెర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి మీకు క్లియర్గా ఒక రోజు వాటిని టేబుల్ రూపంలో చెప్తాను, అసలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. ఆ విధంగా హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, మోడల్ వెర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ ఉపయోగించాలి, మోడల్ వెర్బ్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ ఉపయోగించాలి అనేది ముందు క్లాసుల్లో మనం ఇంకా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్ అనేది మీకు టేబుల్ రూపంలో నేర్పిస్తానంటే మళ్ళీ భయపడకండి, ఎక్కడ టెన్సెస్ నేర్పిస్తానని. టెన్సెస్ మీకు నేర్పించను, మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్న స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ టెన్సెస్ టేబుల్ అనేది మీకు ఉపయోగపడదు. ఓన్లీ హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఏ కాలంలో ఏ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాలి, ఏ కాలంలో ఏ మోడల్ వెర్బ్ ఉపయోగించాలి, ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటే ఏ మోడల్ వెర్బ్ ఉపయోగించాలి, ఇదే మనం తెలుసుకోబోయేది. జస్ట్ రెండు, ఒకటి హెల్పింగ్ వెర్బ్, రెండు మోడల్ వెర్బ్, వీటిని మాత్రం ఉపయోగించి మెయిన్ వెర్బ్ అనేది ఎలా చేయాలి అనేది క్లియర్గా నేర్చుకున్నాం. ముందు వెళ్ళే కొద్ది వీటిలన్నిటి మీద పూర్తి అవగాహన వస్తుంది. ఓకే, ఇవి మాత్రమే కాకుండా మన వీడియో లాస్ట్లో ప్రతిరోజు మీకు A to Z, ఓకేనా, A to Z వీటిలన్నింటికి సంబంధించిన వెర్బ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే V1, V2, V3, V4, V5 ఇవన్నీ కాదు, ఫస్ట్ వెర్బ్ అంటే ఏంటి, పనిని తెలియజేసేది. అటువంటి పనిని తెలియజేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రోజు A to Z అనేది ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మన వర్డ్ పవర్ పెరుగుతుంది. మీకు ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్రెడీ మన బుక్లో ఫుల్ కంటెంట్ ఉంది. కానీ ఇక్కడ మీకు ఇచ్చేది ఏంటంటే A to Z 26 లెటర్స్లో 26 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అలా ఇస్తున్నామంటే మీకు ఏకి సంబంధించి ఒక 10 వర్డ్స్ ఇచ్చాను అనుకోండి, బీకి సంబంధించి అలా దేనికి దానికి విడివిడిగా ఇస్తే ఆ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడమే కష్టమవుతుంది. అదే A to Z సంబంధించి ఇచ్చామనుకోండి, ఒకసారి చదువుతారు, గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుందంటే ఏలో ఒకటే ఉంటుంది, బీలో ఒకటే ఉంటుంది, సిలో ఒకటే ఉంటుంది, 26 డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. కాబట్టి ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది అనేది వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అలా మీకు ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పటి వరకు ఒక 100, 200, 300 ఎన్ని వచ్చి ఉంటాయి వెర్బ్స్ ఒకసారి మీకు మీరు చూసుకోండి. మనం రోజు ఇలా A to Z ఇలా నేర్పించడం వల్ల జస్ట్ 10 డేస్లో ఎన్ని వెర్బ్స్ రాగలిగితే మీకు ఇప్పటివరకు 100 వచ్చి ఉంటే 250. ఓకేనా, ఇలాగ జస్ట్ 10 డేస్లో ఒక 260 వర్డ్స్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తే ఏ టెన్స్, మోడల్ వెర్బ్ యూజ్ చేస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ముందు మీరు ఇంకా చాలా బాగా నేర్చుకోబోతున్నారు. కాబట్టి ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసిన వీడియో ఎప్పటికప్పుడు మీకు రావడం కోసం మన ఛానల్ని ఎనేబుల్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.